Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. So last video lo manaki ee problem మధ్యలో కట్ అయిపోయిందండి. సో దాని కంటిన్యూషన్ నుంచి నేను నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నా. చూడండి ఒకసారి ఈ ప్రాసెస్లో ఓన్లీ ఈ ప్రాసెస్లోనే కట్ అయింది అది మనకి. సో lx2 plus mx1 plus divided by l plus m, ly2 plus my1 plus l plus lz2 plus nz1 by divided by l plus m. Here lmn are 5 and 20 are the l and m values. x1 x2 x3 values ముందటుండే చూడండి మనకి ప్రాబ్లమ్స్లో. దట్ ఈస్ ద x1 x2 x1 values and y1 y2 value y1 y2 y3 వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. l1 l2 x1 x2 x3 వాల్యూస్ అనేవి ఇవి జీరోస్. దిస్ ఇస్ ద వాల్యూస్ అండి. ఇవి x1 x2 x3 వాల్యూస్. y1 y2 y3 వాల్యూస్ 12 20 9. c1 c2 వాల్యూసే l1 x1 x2 x3 అవుతుంది. అండ్ c2 వాల్యూ వచ్చేసి y1 y2 y3 వాల్యూ అయిందండి. అండ్ lmn ఆల్ ద ఎలిమెంట్స్ అనేవి ఇవి మనకి. ఓకే, 5:20 అన్నదిగా r1:r2. అక్కడున్న c1 c2 r1 r2నే అండి. ఇంటర్నల్లీ టచ్ చేస్తుంది కాబట్టి మనం పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకోండి. l ఇంటూ x2 x1 x2 వాల్యూస్ అక్కడ ఉన్నాయి కానీ మనకి అది 5:2. ఎలా అవుతుంది మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ c1 ఉందండి, 0 0 0. ఓకే, c2 ఉంది 12 10 9 ఏదో ఉంది కదండి అది. అదే x1 y1 z1 x2 y2 z2 ఇలానే కానీ పాయింట్ తీసుకోవాల్సింది. మన పాయింట్ ఎలా తీసుకుంటున్నాం? ఇప్పుడు 0 0 0 c1 పాయింట్ ఉంది. దీన్ని ఎలా తీసుకుంటాం పాయింట్? x1 y1 z1 అంటాం. అది 12 10 9ని x2 y2 z2 అంటున్నాం. ఇప్పుడు x1 వాల్యూ ఎంత మనకి? 0. x2 వాల్యూ కింది దాంట్లో ఉందండి 12. ఇక్కడ l వాల్యూ ఎంత? 5 5 12 60. x1 వాల్యూ 0 0 m 20 ఇంటూ సంథింగ్ చేసిన 0నే. l ఇంటూ y2 l వాల్యూ 5 y2 వాల్యూ 10 12 ఉందండి. 12 చూసుకోండి అక్కడ 100 అవుతుంది మనకి. l ప్లస్ m y1 వాల్యూ 0 అని అందులో 0 0 45 ప్లస్ 0. ఒకసారి చూద్దాం మళ్ళీ. 12 29 కదండి. 12 5 60 అయిపోయింది. 25 100 కదండి. 9 ఉంది. 9 ఇంటూ 5 45. l ప్లస్ m 50 ప్లస్ 20 50 ప్లస్ 20 60/25 అయింది. 100/25 అయింది. 45/25 అయింది. సింప్లిఫై చేసుకుంటే వచ్చిన వాల్యూస్ అవేనా మనకి? అదే కదా ప్రూవ్ చేయమన్నది మనకి. అవే ప్రూవ్ చేయమన్నది చూసుకోండి ఒకసారి. అక్కడ ఆల్రెడీ ఇచ్చిండండి 12/5 20/5 అండ్ 9/5 క్వశ్చన్లోనే ఇచ్చిండు. షో దట్ ద స్పియర్ ఈక్వేషన్ ఇచ్చిండు. స్పియర్లో 2 స్పియర్స్ ఇచ్చిండు. జనరల్ చేసి టచెస్ ఎక్స్టర్నల్లీ అన్నాడండి. దెన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే టచెస్ ఎక్స్టర్నల్లీ అంటే దిస్ ఇస్ ద కండిషన్ c1 ఇంటూ c2 ఈక్వల్స్ టు r1 ప్లస్ r2 అండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హియర్ c1 c2 r1 r2 పాయింట్స్ తోటే ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు? అవే ఉంటాయండి మనకి. టచెస్ ఎక్స్టర్నల్ అంటే సెంటర్స్ 2 ఇచ్చిండు కాబట్టి 2 స్పియర్స్ ఇచ్చింది కాబట్టి 2 స్పియర్లో సెంటర్స్ 2 ఉంటున్నాయి, రేడియసెస్ 2 ఉంటున్నాయి కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా రెండింటిని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, దిస్ ఈజ్ అ కండిషన్. ఈ కండిషన్ మీరు గుర్తుంటేనే మనకి పాసిబుల్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం ఇదే మోడల్లో. ఓకే, అబ్టైన్ ద ఈక్వేషన్. ఇంపార్టెంట్ అండి ఇది. అబ్టైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసెస్ త్రూ ద పాయింట్స్. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అంటుండు. పాసెస్ త్రూ ద పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చిండు. అండ్ టచెస్ ద ప్లేన్ అంటుండు. ప్రాసెస్ త్రూ ద 3 పాయింట్స్ అంటుండు. టచెస్ ద ప్లేన్ అంటుండు. ప్లేన్ టచ్ అవుతుంది అంటుండు. అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ అండి. ప్లేన్ ఇచ్చి టచ్ చేయండి అంటే మనకి కంపల్సరీ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తామండి? ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ ప్లేన్ ఇచ్చిందంటే కంపల్సరీ పర్పెండిక్యులర్ డిస్టెన్సే వస్తుందండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్ అంటాం. ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద. దాని నుంచి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. అబ్టైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అంటుండు. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని అంటుండు మనకి. అబ్టైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసెస్ త్రూ ద ప్లేన్ అంటుండు. అండ్ ద టచెస్ ద ప్లేన్ అంటుండు. అండ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అంటుండండి. ఈ పాయింట్స్ని పాస్ అవుతూ టచ్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ 3 పాయింట్స్ ఇచ్చిండండి. 4 పాయింట్స్ ఇస్తే డైరెక్ట్ స్పియర్ ఈక్వేషన్ వచ్చేది.
అంతేగాండి 4 పాయింట్స్ ఇస్తే డైరెక్ట్ స్పియర్ ఈక్వేషన్ వచ్చింది. స్పియర్ ఈక్వేషన్ రావాలంటే 4 పాయింట్స్ ఉండాలి, కానీ 3 పాయింట్స్ అని మెన్షన్ చేసి టచెస్ ద ప్లేన్ అంటుండు. ఓకే, 3 పాయింట్స్ డైరెక్ట్ పాస్ చేస్తాం, జనరల్ ఈక్వేషన్ తెలుసు, దాని నుంచి పాస్ చేసి మనం UVW వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడైనా UVW అనేది 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఇంకొకటి ఉంటుంది, డీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు అది సెంటర్ అయి ఉండాలండి. ఆరిజిన్ పాయింట్ అయితేనే డి వాల్యూ వస్తుంది మనకి. ఓకే, ఆ డి వాల్యూ లేదు, దాని బదులు ఏమి ఇచ్చి మనకి టచెస్ ద ప్లేన్ అంటుండు. ప్లేన్ టచెస్ ద పాయింట్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అనే. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే mod AX1 + BY1 + CZ1 మైనస్ D డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A² + B² + C². అట్ దట్ పాయింట్ అంటుంది కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నేను డెఫినేషన్ స్టార్టింగ్లో చెప్పినండి. రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఇన్ ద టచెస్ ద ప్లేన్ అంటుంది కాబట్టి రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. అంతేగాని డయాగ్రామ్ గీసేటప్పుడు చెప్పినా కానీ రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ టాపిక్ స్టార్టింగ్లో చెప్పినండి. ఫస్ట్ ఎలా డయాగ్రామ్ చూడండి ఒక్కసారి. దిస్ ఈజ్ ద స్పియర్ అనుకోండి, దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్. ఎప్పుడైనా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టచెస్ ది పాయింట్ అంటే దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, అంటే ఇది రేడియస్ ఆఫ్ ది స్పియరే కానీ రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే మనం రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఫైండ్ అవుట్ చేస్తేనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా వస్తుంది. చెక్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ అయితే ప్లేన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అంటుండు, పాసెస్ త్రూ ద పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్, జనరల్ ఈక్వేషన్ x² + y² + z² + 2ux 2vy 2wz + d = 0. ఓకే, దీని నుంచి మనకి తెలిసిన ఫార్ములాస్ ఏంటిది? సెంటర్ ఆఫ్ ది స్పియర్ తెలుసు, రేడియస్ ఆఫ్ ది స్పియర్ తెలుసు. ఓకే, ఫస్ట్ పాయింట్ passes through the point 4 1 1 0 4 1, 0 అని సబ్స్టిట్యూట్ చేసినాం. x ప్లేస్లో x² + y² + z² అంటే x1 y1 z1 2ux 2vy 2wz సబ్స్టిట్యూట్ చేస్తే ఏం మిగిలింది మనకి? 17 d వాల్యూ ఉంది, అలాగే ఉంటుంది. u వాల్యూ, v వాల్యూ, w వాల్యూ 0, ఎందుకంటే ఇక్కడ z + 0 కాబట్టి w వాల్యూ 0 అయిపోయింది. ఓన్లీ 8u + 2v + ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూని -17 అటు సైడ్ పంపించేసిన. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసినాం. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2 3 4 వచ్చిందండి. సాల్వ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. అన్ని టర్మ్స్ డీలలోకి తీసుకొస్తున్నా. ఎందుకు డీలలోకి తీసుకొస్తున్నానంటే మనకి అన్నిట్లలో డి ఉంటుందండి కామన్. సో దట్స్ వై u = v = w = సింప్లిఫై చేస్తున్నా చూడండి ఒకసారి. 8w కూడా సింప్లిఫై చేసి వచ్చింది. 8w - 29 2 × 2 సింప్లిఫై చేసినామండి జస్ట్. అండ్ 10d - 66 w = వాల్యూ వచ్చింది మనకి. ఆ d వాల్యూ 2ని కామన్ తీసినాం అందులో, ఇక్కడండి 2ని కామన్ తీసినాం. -5 × d - 6 × 3 అయిపోయింది. అండ్ దెన్ గివెన్ ద స్పియర్ టచెస్ ద ప్లేన్. ఇప్పుడు ఓన్లీ ప్లేన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ మనకి ఇక్కడ వరకు ఏంటిది? గివెన్ దట్ స్పియర్ 1 టచెస్ ద ప్లేన్. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్ ఏంది? ఫస్ట్ పాయింట్స్ ఇచ్చిండండి, పాయింట్స్ ఇచ్చి పాసెస్ త్రూ ద అన్నాడు. 3 పాయింట్స్ ఇచ్చిండు. 3 పాయింట్స్ నుంచి UVW ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో వచ్చింది? డీలో వచ్చింది. 3 పాయింట్స్ ఇచ్చిండు కాబట్టి. ఓకే, సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చిండు? స్పియర్ 1 టచెస్ ద ప్లేన్ అంటుండు. ఓకే, టచెస్ ద ప్లేన్ అంటే ప్లేన్ ఇచ్చిండు కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్స్ టు ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రేడియస్ ఆఫ్ ది స్పియర్ తెలుసు, √ of u² + v² + w² - d. అండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలుసు అండి, AX1 + BY1 + CZ1 - d / √ A² + B² + C². ఇందులో AX1 ఏ అంటే 2 × x1 ప్లేస్లో x1 y1 పాయింట్స్ z1 పాయింట్స్ ఉన్నాయండి మనకి, లేవు కాబట్టి సెంటరే పాయింట్ తీసుకోవాలండి. ఎందుకు సెంటరే పాయింట్ తీసుకోవాలి? సెంటర్ పాయింట్ మనం UVW ఫైండ్ అవుట్ చేస్తే అందులో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. UVWs ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో వచ్చినాయండి. ఫస్ట్ అయితే UVWలు రాసి నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. √ A² + v². సింప్లిఫై చేసినాం చూడండి. ఇక్కడ 2u + 2v - w ఓకే, చూడండి ఇక్కడ ఒకసారి సింప్లిఫికేషన్ ప్రాసెస్. 1/9 u² + v² + w² - d అలాగే ఉంచినాం.
మోడ్లో ఉంది కాబట్టి అన్ని ప్లస్లు చేసినామండి. మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. మోడ్లో మైనస్ని కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చిందండి. ఇక్కడ 11 అలాగే ఉంది, ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది. మోడ్లో కామన్ తీసినాం, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం చూసాం, లేకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిందండి. క్రాస్ మల్టిప్లై కాదు, జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినాం. ఇక్కడ 1/3ని 1/9 అయిపోయింది, ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. 2u ప్లస్ ఇక్కడ 2u ప్లస్ 2v ప్లస్ మైనస్ w 11 హోల్ స్క్వేర్ అయ్యింది. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ మైనస్ d అయింది. ఓకే, 1/9 అలాగే వచ్చినాయి. ఇప్పుడు uv వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినామండి. u వాల్యూ మైనస్ d -1 వచ్చింది, v వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, అండ్ w వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసినామండి. అండ్ 11 అలాగే ఉంచినాం. సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం చూడండి ఒకసారి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ అండి, టోటల్ సింప్లిఫికేషన్ ఇక్కడ మనకి 2nd డిగ్రీలో వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ కూడా అంతే సింప్లిఫికేషన్ అండి ఇదంతా. దీని కామన్ తీసి ఇప్పుడు d వాల్యూస్ ఎన్ని వాల్యూస్ వచ్చినాయి మనకి. ఓకే, చూసుకుందాం. ఇక్కడ మీరు అడగొచ్చు క్వశ్చన్, ఇక్కడ 2u వాల్యూవే -d -1 అండి. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది ఇక్కడ అండి. 2u వాల్యూ -2v వాల్యూ 3d -3, w వాల్యూవే 5d -33/4 అండి అలా. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు d వాల్యూస్ 2 టర్మ్స్ వస్తాయండి, 2 వస్తాయి, ఎందుకంటే అది మనకి ఫ్యాక్టర్ ఫామ్లో వచ్చిందని. ఫస్ట్ d = 5 వచ్చింది, అండ్ దెన్ d = 43/8 వచ్చిందండి. సో 2u వాల్యూ 2v వాల్యూ 2w వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం సబ్స్టిట్యూట్ చేసి. తెలుసుగా అండి, 43/8 2u, d వాల్యూ 43/8 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసినాం, d వాల్యూ 5/5, d వాల్యూ 5ని ఒకసారి సబ్స్టిట్యూట్ చేసినాం, 43/8 సబ్స్టిట్యూట్ చేస్తే 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇవి వచ్చినాయి అండి. 43/8 సబ్స్టిట్యూట్ చేసి ఇవి వచ్చినాయి. సో దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది స్పియర్, 2 స్పియర్స్ ఉంటాయి కదా మనకి, 2u 2v 2w వాల్యూస్ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్పియర్, దిస్ ఇస్ ద అనదర్ స్పియర్. ఓకే అండి, అండ్ దెన్ రాసినాం ఇక్కడ చూసుకోండి. దిస్ ద ఫస్ట్ స్పియర్, ఎందుకంటే మైనస్ సింపుల్గా ఉందండి, -6 2x 4y. అండ్ ద సెకండ్ స్పియర్ 51/8 25/8 49/16 43/8. దీన్ని ఎల్సిఎం చేసుకోండి. 8 ఉండండి కాబట్టి అటు సైడ్ క్రాస్ మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేసిండండి ఒక్కటే. 16 ఎల్సిఎం, ఎందుకంటే ఇక్కడ 8 16 ఉంది కాబట్టి 16 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 8 ఉంది కాబట్టి 2ని మల్టిప్లై చేస్తాం, 8 ఉంది కాబట్టి 2ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 49 అలాగే ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి 2ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేసినామండి. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి ఏమొచ్చింది క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసెస్ త్రూ ద 3 పాయింట్స్ ఇచ్చి టచెస్ ద ప్లేన్ అంటుండు. సో టచెస్ ద స్పియర్ అన్నప్పుడు మాత్రం దిస్ ఈస్ ద కండిషన్ అండి. ఇది మనకి ప్రాసెస్. టచెస్ ద స్పియర్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది, రేడియస్ అప్పుడు టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుందండి మనకి. సో దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అవుతుంది. దాని నుంచి డీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యూవి వాల్యూస్ ఏమో ప్లేన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ నుంచి. అప్పుడు డి వాల్యూ 2 వచ్చినాయి కాబట్టి సింప్లిఫికేషన్ ఇక్కడ ఉన్నది. సో 2 స్పియర్స్ అయినాయి మనకి. ఓకే, ఇది ఒక టాపిక్ అండి. ఈ టాపిక్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది మనకి, అదేందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ 2 చాప్టర్స్ అని చెప్పినండి మీకు. దాంట్లో ఫస్ట్ చాప్టర్ లాస్ట్ 2 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 స్పియర్స్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 స్పియర్స్ అండి. 2 స్పియర్స్ యొక్క ఇప్పటి వరకు మనం ఎలా చేసినాం, ఎక్స్టర్నల్లీ టచ్ చేసింది, ఇంటర్నల్ టచ్ చేసింది, అండ్ స్పియర్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టచెస్ ద స్పియర్ పాసెస్ త్రూ ద పాయింట్స్ ఇలా చేసినాం. కానీ ఇప్పుడు వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్, యాంగిల్ అండి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది. ఈ 2 స్పియర్స్ ఇంటర్సెక్ట్ అక్కడ అవుతుందో దాని యొక్క యాంగిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద 2 స్పియర్స్ అనుకోండి, ఇంటర్సెక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అయిన యొక్క యాంగిల్ ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది, ఇక్కడ టీటా ఇస్ ద యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్లో ఉన్న ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 స్పియర్స్ ఇది టాపిక్ మనకి. సో ఈ టాపిక్లో డైరెక్ట్ డెఫినేషన్స్ అంటూ ఏముండవండి, వీటి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ థీరమ్స్ ఏముంటున్నాయి మనకి. ఓకే, చూద్దాం మనం. ఓకే, ఇఫ్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ 2 స్పియర్స్. ఇప్పుడు డి అనేది ఎంత కరెక్టే కానీ ఒకసారి చూసుకోండి. డి అనేది ఏంటిది, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ 2 స్పియర్స్ అండ్ రేడియై R1 R2. ఓకే, దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్, ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటున్నాంటండి. చూద్దాం.
ఎలా ప్రూవ్ చేస్తామో, let s equals to 0, s dash equals to 0 be a two spheres. Spheresను one is the s1 అనుకున్నాం and then one is the s dash అనుకుంటాం. intersecting at the point p అంటున్నాం. p అంటే అండి this is the intersecting point కదా, ఇక్కడ p is the intersecting point. A and b are their centers, a and b the centers of two spheres. Two spheres యొక్క centers కదా. d is the distance between two spheres. r1 r2 be the radii of the spheres. s1 is equals to s dash. అక్కడ ఉన్నాయే రాస్తున్నామండి, కొత్తవి ఏం రాయలేదు మనం. ఓకే, ఆ స్పియర్స్ నుంచి దిస్ ఇస్ ద ఫార్ములా అండి. ఇది మీకు ఎక్కడంటే ఇంటర్మీడియట్లో వచ్చిందండి ఫార్ములా. లాస్ట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని మనకి లాస్ట్ యూనిట్ ఉంటుంది మా సిఏలో. ప్రాపర్టీ ఫస్ట్ టాపిక్ ఆల్జీబ్రా ఉండి, సెకండ్ టాపిక్ ట్రిగనామెట్రీ ఉంటుంది అండి. ట్రిగనామెట్రీ 4 చాప్టర్స్ తర్వాత లాస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఉంటుందండి. సో అక్కడ ఉండే ఫార్ములా ఇది మనకి. ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు యాక్చువల్గా బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2bc 2ca కాస్ ఆఫ్ యాంగిల్ బిట్ కాస్ టీటా అని మెన్షన్ చేసేది అక్కడ. ఇక్కడ కూడా రాసినాం చూడండి, r1 స్క్వేర్ టు r1 r2 అలా. ఓకే, ఏబీ స్క్వేర్ d1 pa స్క్వేర్ r1 స్క్వేర్ r2 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2pa pb అంటే r1 r2 కాస్ టీటా ప్లస్ ఆర్ మైనస్ 2r1 rt కాస్ టీటా. ఈ టర్మ్స్ నట్ సైడ్ పంపించేసినాం చూడండి, d స్క్వేర్ టర్మ్ నట్ సైడ్ పంపించేసినాం, r స్క్వేర్ r1 స్క్వేర్ మైనస్ d స్క్వేర్ కాస్ r1 r2 కూడా అటు సైడ్ పంపించేసేయండి, ప్లస్ ఆర్ మైనస్ కూడా అటు సైడ్ పంపించేసేయండి. కాస్ టీటా ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ మైనస్ d స్క్వేర్ బై 2r1. టీటాను ఉంచుకోండి, కాస్ అటు సైడ్ పంపించేస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్. మీరు చేసింది ఏం లేదండి ఇక్కడ, ఇట్ హ్యాస్ టు ఓన్లీ ది ఫార్ములా గుర్తుంటేనే. మనకు అక్కడ ఎలా ఉంటుందంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2bc ca కాస్ టీటా అని ఉంటుందండి ఫార్ములా. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఏ పీబీలో చూజ్ చేసిండు. ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇంపార్టెంట్ కండిషన్ అండి ఇక్కడ ఉండే యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఏంటంటే టీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ మైనస్ d స్క్వేర్ డివైడెడ్ బై 2r1 r2. ఓకే, దీని మీదనే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థీరమ్ అండి. ఇఫ్ s ఈక్వల్స్ టు ఇచ్చింది మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2u1x అంటే 2v1y అంటే 2w1z ప్లస్ d ఈక్వల్స్ టు 0 ఇస్ ద వన్ ఆఫ్ ద స్పియర్. s డాష్ another స్పియర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. దిస్ ఇస్ ద స్పియర్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్. బట్ 2 స్పియర్స్ అంటుండు కాబట్టి u1 అంటుండు u2 అంటుండండి, v1 అంటుండు v2 అంటుండు, w1 అంటుండు w2 అంటుండు, d1 d2 ఆ 2 ఆర్థోగోనల్ స్పియర్స్ అయితే అవి ఆర్థోగోనల్ స్పియర్స్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, క్లారిటీగా చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2u1 u2 ప్లస్ 2v1 v2 ప్లస్ 2w1 w2 ఈక్వల్స్ టు d1 d2 అంట. ఆర్థోగోనాలిటీ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అయితే ఆ కండిషన్ని ప్రూవ్ చేయమంటండి. ఇంపార్టెంట్, చూద్దాం మనం ఆ ప్రాసెస్ ఎలా అవుతుందో. ఆర్థోగోనల్ స్పియర్స్ కాబట్టి మనకి ఇది కాబట్టి ఆర్థోగోనల్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అయినా ఏ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ స్క్వేర్లు ఇచ్చిన అనుకోండి. ఆర్థోగోనల్ అంటే ఆ రేడియస్ ఆఫ్ ది స్పియర్ని స్క్వేర్ చేసి యాడ్ చేసినా కానీ ఇక్కడ వచ్చే డిస్టెన్స్ వాల్యూ అనేది సేమ్ ఉండాలండి. ది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అయినా కానీ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అంటే మనం స్టార్టింగ్లో ఎక్స్టర్నల్లీ స్టార్టింగ్ కాదు ఇంతకుముందు ప్రాబ్లమ్స్లోనే ఎక్స్టర్నల్లీ అని చేసినాం చూడండి. సో ఎక్స్టర్నల్లీ కండిషన్ ఏంటి, c1 c2 ఈక్వల్స్ టు r1 ప్లస్ r2 అని చేసినాం కదా. సో ఎట్ ద సేమ్ టైం హియర్ సెంటర్ రేడియస్ కదండి, ఇక్కడ సెంటర్ వాల్యూ రేడియస్ వాల్యూ క్లారిటీగా చూడండి. సెంటర్ వాల్యూ రేడియస్ వాల్యూ అనేది స్క్వేర్లో ఈక్వల్ కావాలంటండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ ఏం తీసుకున్నాం అంటే ఏ అని తీసుకున్నాం, ఇక్కడ బి అని తీసుకున్నాం, ఏ అని తీసుకుంటున్నాం, బి అని తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఏ అని తీసుకున్నాం, ఇక్కడ ఏ వాల్యూస్ అని తీసుకున్నాం, బి వాల్యూస్ అంటే వాటి యొక్క సెంటర్ ఈక్వల్స్ టు సెంటర్ అనేది పాయింట్సే కాండి ఈక్వల్స్ టు రేడియస్కి ఈక్వల్ కావాలంటే r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తే విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్స్ అంటామండి. ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అనే కండిషన్ని సాటిస్ఫై చేసింది అనుకోండి విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్.
Okay, first find out చేద్దాం. It has to given two spheres S and S dash. The center of the sphere S equals to 0 యొక్క center of the sphere ని find out చేస్తున్నాం. మనకు తెలుసు అండి minus u minus v minus w. In terms of దేంట్లో ఉంది u1 v1 w1 లో ఉంది కాబట్టి then we have written minus u1 minus v1 minus w1 and the radius square root of u1 square plus v1 square plus w1 square minus d1 and then center of a sphere S dash equals to 0, b equals to minus u2 minus v2 minus w2. Then we have to return u2 square plus v2 square plus w2 square minus v2. Given that this two spheres S equals to 0, S dash equals to 0 are intersecting orthogonally. Intersect అవుతున్నాయి orthogonally. ఆ ఫార్ములా ఏమవుతుంది ab square equals to r1 square plus r2 square. అంతేకాండి మనకి ఏమంటుండు టూ స్పియర్స్ ఆర్ ఆర్థోగోనల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆ కండిషన్ని ప్రూవ్ చేయమంటుండు. టూ స్పియర్స్ ఇంటర్సెక్టింగ్ ఆర్థోగోనల్లీ అయినప్పుడు దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. అయితే మనకి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎందుకు మీరు అట్లా రాస్తున్నారు అని డౌట్ రావచ్చు. మనకి ఫోర్త్ సెమ్ మొత్తం నెసెసరీ చేసిరు, సఫిషియెంట్ చేసిరు. నెసెసరీ లెఫ్ట్ కన్సిడర్ చేసుకొని రైట్ చేసిండు, రైట్ కన్సిడర్ చేసుకొని లెఫ్ట్ ప్రూవ్ చేసిండు కదా. ఇక్కడ ఎందుకు డైరెక్ట్ చేస్తారు అంటుండొచ్చు. మనకి ఇక్కడ ఎందుకు డైరెక్ట్ చేస్తున్నాము అని అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కింది నుంచి పై నుంచి చేసినా సేమ్ వస్తుందండి. అంటే ఇప్పుడు నెసెసరీ ఉందనుకోండి, లెఫ్ట్ కన్సిడర్ చేసుకొని రైట్ ప్రూవ్ చేస్తాం కదా, సఫిషియెంట్ ఉంది. రైట్ కన్సిడర్ చేసుకొని లెఫ్ట్ ప్రూవ్ చేస్తాం కదా. ఇప్పుడు లెఫ్ట్ కన్సిడర్ చేసుకొని రైట్ చేస్తున్నప్పుడు, రైట్ కన్సిడర్ చేసుకొని లెఫ్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు లెఫ్ట్ ఉందనుకోండి, కింది నుంచి రైట్ ఉందండి, లెఫ్ట్ చేసినాం ఫస్ట్. రైట్ చేసేటప్పుడు కింది నుంచి రాస్తే పైకి వెళ్ళి, కింది నుంచి రాస్తేనే పై వాల్యూ వస్తుంది. లెఫ్ట్ చేసినాం ఫస్ట్, ఓన్లీ నెసెసరీ చేసినామండి. నెసెసరీ చేసినప్పుడు ఇప్పుడు కింది నుంచి చేసుకుంటూ పై నుంచి చేసుకుంటూ వచ్చినప్పుడు కింది వాల్యూ ఉంటుంది కదా, కింది నుంచి పైకి రాసుకెళ్తే సఫిషియెంట్ అవుతుంది. 2000 ఎందుకని డైరెక్ట్ ఇక్కడనే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ పెట్టి రాసేస్తున్నాం. ఓకే, ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ రాసినాం. కింద టీటా ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అది ఎందుకు అనంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అండి, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కాబట్టి ఇట్స్ వాల్యూ 90 డిగ్రీస్ అవుతుంది. దెన్ ఏబీ స్క్వేర్, ఏ ఒక పాయింట్ ఉంది, బి ఒక పాయింట్ ఉంది, వాటి స్క్వేర్ అంటున్నామంటే కంపల్సరీ we have to written only formula, that is distance between 2 points, x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is the formula. Here a value minus u minus v1 minus w1, b value minus u2 minus v2 minus w2, u1 minus u2 whole square, v1 minus v2 whole square, w1 minus w2 whole square. minus డైరెక్ట్ రాసేస్తున్నాను నేను ఇక్కడ. here r1 స్క్వేర్ వాల్యూ రాసినాం ప్లస్ r2 స్క్వేర్ రాసినాం. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది. ఇక్కడ కూడా సింపుల్, ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసినాం 3. ఇక్కడ మాత్రం u1 స్క్వేర్ v1 స్క్వేర్ క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ చేసుకుంటున్నాం. చూసుకోండి ఒకసారి రైట్ లెఫ్ట్లో. ఇక్కడ ఒక u1 స్క్వేర్ వాల్యూ, ఇక్కడ u1 స్క్వేర్ వాల్యూ అనుకోండి, దీంట్లో u1 స్క్వేర్. ఎందుకంటే ఈక్వల్స్ టు ఉందంటే ఇవతలు తీసుకొచ్చి మైనస్ అవుతుంది అంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ u2 అనుకోండి, దీంట్లో u2 ఉంటుంది. ఇక్కడ v1 అనుకోండి, దీంట్లో v1 ఉంటుంది. ఇక్కడ v2 అనుకోండి, దీంట్లో v2 ఉంటుంది. ఇక్కడ w1 అనుకోండి, దీంట్లో w1, w2 అనుకోండి, w2. ఓకే, ఏం మిగిలినా చూడండి మనకు టోటల్ టర్మ్స్. మైనస్ ఏం మిగిలిందో చూద్దాం ఒకసారి. మైనస్ 2u1 u2. ఇంకేం మిగిలింది ఇక్కడ మైనస్ 2v1 v2. ఇక్కడ ఏం మిగిలింది మైనస్ 2w1 w2 ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలిందండి d1 d2నే కదా రైట్ హ్యాండ్ సైడ్ మిగిలింది మనకి. మైనస్ ఆఫ్ d1 ప్లస్ d2 రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మైనస్ d1 మైనస్ d2. ఓకే, దీంట్లో మైనస్ని కామన్ తీయండి, దీంట్లో మైనస్ కామన్ తీయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, ఏంటిది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఓన్లీ 2u1 u2 ప్లస్ 2v1 v2 ప్లస్ 2w1 w2 ఈక్వల్స్ టు d1 ప్లస్ d2 వాల్యూ. ఓకే, ఇక్కడ మీరు ఆన్సర్లో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఆన్సర్లో d1 ఇంటూ d2 అని పడిందండి. d1 ఇంటూ d2 కాదు, అది d1 ప్లస్ d2నే. ఓకేనా, సింప్లిఫికేషన్ పిక్ లేదు అది. సో ఇక్కడ వరకు యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి.
ఇది యాక్చువల్గా యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్పియర్స్ ఈజ్ ద లాంగ్ ఆన్సర్ టాపిక్ అండి మనకి. సో మీకు ఈ కండిషన్ కూడా గుర్తుండాలి. చూడండి నెక్స్ట్ వీడియోలో ఇంకా యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, అవి చెప్తా.